పిల్లల భవిత ఆదోని జిల్లా, పెద్దల చరిత ఆదోని జిల్లా, సమస్యలను గెలిచే సంజీవని ఆదోని జిల్లా, మనందరి కర్తవ్యం ఆదోని జిల్లా, మనందరి బాధ్యత ఆదోని జిల్లా. ఉపాధ్యాయులారా, విద్యావంతులారా, అమ్మ నాన్నలారా, అన్న తమ్ముళ్ళారా, ఆదోని జిల్లాకై కదలి రండి, మీ పిల్లల భవిష్యత్తును మెరుగుపరచండి. అందరికీ మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన సంఘీభావం తెలపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు, ఈ ఆదోని జిల్లా సాధన సమితి వారందరూ కూడా నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలు ఆదోని జిల్లాగా కావాలని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఇందాక సాయన చెప్పినట్టు ఆదోని కనుక జిల్లా అయితే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు అన్నిటికీ కూడా ఇది సెంట్రల్ గా ఉంటుంది. కాబట్టి కర్నూలు వెళ్ళాలంటే కర్నూలు నుంచి కర్నూలు పార్లమెంట్ చివరి ఊరు దాకా చూసుకుంటే మరి 180 కిలోమీటర్లు, 170 కిలోమీటర్లు కర్నూలు నుంచి చిప్పగిరి దాకా చూసుకుంటే, మరి కర్నూలు జిల్లాగా ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఉపాధి కావాలన్నా, ఇంకా ఏదైనా అవసరాలకి కర్నూలు దాకా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి సెంట్రల్ గా అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండేది ఆదోని కాబట్టి ఇటు యమగనూరుకి కానివ్వండి, మంత్రాలయానికి కానివ్వండి, ఆలూరుకు కానివ్వండి, పత్తికొండ కానివ్వండి, ఇలా మరి అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉందనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆదోనిని జిల్లాగా చేయాలని కోరుకుంటారు. 17 రోజులుగా ఈ రోజు వీళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు డ్రైవర్లు కూడా మద్దతు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది. అంటే ప్రజలను ఎంత బలంగా ఆదోని జిల్లా కావాలని ఉందో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఈ విషయాలను గమనించాలి. అంతేకాకుండా మరి వీటన్నిటికీ కూడా సెంట్రల్ గా మధ్యలో ఉంటుందని ఆరేకల్లు దగ్గర మరి మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా ఉంటుందని కర్నూలు దాకా పరిగెత్తే అవసరం లేకుండా ఇక్కడే ఈ 5-6 నియోజకవర్గాలకి అనుకూలంగా ఉంటుందని ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ ని, అలాగే ఒక మెడికల్ కాలేజ్ ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ చేసింది. అది కూడా వ్యాపారం చేసుకునే దానికి ఇవాళ ప్రజలను పట్టించుకోకుండా వ్యాపారానికి వాళ్ళు ముందడుగు వేశారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి, ఒకప్పటి ఆదోని అప్పుడు అనేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు ఆదోని అంటేనే సెకండ్ బాంబే అని, అంత మంచిగా ఇక్కడ వ్యాపారం జరిగేది. మీరు అట్లాంటప్పుడు రాయలసీమకి పశ్చిమ ప్రాంతమైన ఈ భాగాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే ఆదోనిని జిల్లాగా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆదోనిని జిల్లా చేయాలి. మెడికల్ కాలేజీని కూడా ఏదైతే మనకి ఆరేకల్లులో ఉందో ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వమే రన్ చేయాలని, ప్రభుత్వమే దానిని రన్ చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా బలంగా ఈ రోజు 700-800 మంది అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి ఇవాళ
పెంచడానికి అంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రజల ఒక అభిప్రాయం ఏ విధంగా ఉందో అందరూ కూడా ఆలోచించాలి. మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రోజు ఆలోచించి మరి ఆదోనిని జిల్లా చేస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేస్తూ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బలంగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి అందరికీ తెలుసు సాయన్న ఆదోనిలో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ సాయన్న అందరినీ కలుపుకొని వెళ్తాడు. ఈ రోజు వీళ్ళందరికీ కూడా అన్న మాట ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులైనా కూడా మేము మీ అందరికీ కూడా బలంగా మేము మద్దతిస్తాము, మీకు సపోర్ట్ గా ఉంటాము. పార్టీలకి అతీతంగా ప్రజలందరము ఒక్కటై మన హక్కులు సాధించుకోవాలనేసి ఇవాళ అన్న కూడా బలంగా చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, అందరము ఒక్క దాటి పైన వెళ్తే ఎవరు ఏం చేయలేరు. అందరం సపోర్ట్ చేస్తే దిగి వస్తుంది అనేసి ఆశిస్తున్నాను. మరి ఈ రోజు వీళ్ళందరికీ కూడా యమగనూరు కార్యకర్తలు, ప్రజలు, యమగనూరు నుంచి వచ్చిన అందరూ కూడా ఈ రోజు మీ అందరూ కూడా వారందరికీ కూడా ప్రతి ఒక్కరూ వీరికి సంఘీభావం తెలియజేయడానికి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. మన అందరం కలిసి సాధించుకుందాం. తప్పకుండా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆదోని డిస్ట్రిక్ట్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు 13 పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలు అందరం కూడా వెళ్ళి జగనన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదోనిని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. మనకి ఈ రోజు సాయన్న గారు కూడా ప్రతి రోజు వచ్చి మద్దతు ఈ రోజు వచ్చేసి ప్రభుత్వం మీ ప్రభుత్వం తప్పకుండా ఆలోచన తెలియజేస్తున్నాము. అలాగే మనకు